లేదు. విజయవాడలోనే, విశాఖపట్నంలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఉపాధి అవకాశాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మరి వైసీపీ పార్టీ అది వాళ్ళ గమనంలో తీసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తారు. అరుణ్ గారితో మాట్లాడదాం. అరుణ్ గారు, ఇందాక వెంకటేష్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో 2019 ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ మీద చేసిన విమర్శలు ఇప్పుడు సద్విమర్శలుగా తీసుకున్నారు, అంటే మారిపోతారు నాయకులు అంటానికి ఉదాహరణ అని చెప్పి మాట్లాడారు. దాన్ని ఏమంటారు మీరు? సార్, ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు మోడీ గారితో తిరిగి ఆమోదించారు అని చెప్పేసి. క్లియర్లీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడినటువంటి స్టాండ్ ఏంటంటే, రైతుల దగ్గర నుంచి భూమిని బలవంతంగా లాక్కోవద్దు మొదటిది. రెండోది, తీసుకున్న భూమికి చట్టబద్ధత కల్పించండి. రేపొద్దున ప్రభుత్వం మారితే, నిర్ణయాలు మారితే పెద్ద భూమి చిన్న చితక అరెకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్యాయం ఎదురైతే తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి చట్టబద్ధత కల్పించండి అని మాత్రం క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఇవి మేము మార్చుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయన్నటువంటి విధానంలో మాట్లాడిన మాటలే తప్ప ఎక్కడా కూడా అమరావతి రాజధాని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భమే లేదు. పవన్ కళ్యాణ్ గారు నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా మార్పులు చేర్పులు చేశారు అప్పుడు రాజధాని నిర్మాణానికి చేసినటువంటి ప్రణాళికల్లో క్లియర్ గా. తర్వాత మరలా రాజధాని నిర్మాణాన్ని ఆపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్యల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమరావతి రైతులకు భరోసాగా నిలబడి ముళ్ళ కంచులు అడ్డు వేస్తే ఎంత స్థాయిలో ఆయన ప్రతిఘటించి ప్రజల కోసం నిలబడ్డాడో మనందరికీ తెలుసు. ఆ రోజుకి ఈ రోజుకి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, కానీ అమరావతి రాజధానిని బేస్ చేసుకొని అభివృద్ధి రాష్ట్ర నలుమూలలకి విస్తరించాలి అని క్లియర్ గా మా స్టాండ్ ని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వర్గాల్లోనూ సామాజిక వర్గాల్లోనూ చెప్తూ వచ్చారు. ఆయన ఇవాళ కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇందాక ఆయన అన్నారు, అక్కడ ఉన్నటువంటి సంపదనంతా తీసుకెళ్లి హైదరాబాద్ ఒక్క చోట పెడితే వాళ్ళు రాష్ట్రం నుంచి పంపించేస్తే వాళ్ళు మన పరిస్థితి ఇలా అయ్యిందని చెప్పేసి. అలాంటివి జరగకూడదని నవనగరాలు అనేటువంటి ఒక నిర్మాణాన్ని, ఒక ప్రణాళికను వేసుకొని రాజధాని నిర్మాణంతో పాటుగా కూడా ఈ నవనగరాల నిర్మాణంలో కూడా ఏ నగరంలో ఎలాంటి విధానాలను తీసుకురావాలి, తద్వారా ఎలాంటి ఆర్థిక అభివృద్ధి రాష్ట్రంలో సాధించాలి, జియోలాజికల్ మ్యాప్ కు అనుకూలంగా ఫైనాన్షియల్ మ్యాప్ ని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి క్లియర్ గా 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారు వీరిరువురికి జతగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పూర్తి ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు అమరావతి రాజధాని నిర్మాణం కూడా పునర్నిర్మాణానికి నోచుకుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి, మా ఛానల్స్ మేము ఏం చూపిస్తే అదే వింటాం, మాకు ఏది ప్రచారం చేయమంటే మేము అదే ప్రచారం చేస్తాము అంటే, ఈ ప్రచారాలన్నింటినీ నమ్మారనుకుని మీరు భ్రమలో ఉండబట్టే ప్రజలు నమ్మలేదన్న వాస్తవాన్ని 2024లో మనకు చూపించారు. ఆ విషయాన్ని ఇప్పటికి కూడా మనం గ్రహించలేకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా కష్టమే అధికారం అనేది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దయచేసి. అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. సార్, క్లియర్లీ మా విజన్ ఒకటే, మా స్టాండ్ ఒకటే. అమరావతి రాజధానిని డెవలప్ చేసుకోవాలి, తద్వారా ఆర్థిక అభివృద్ధిని రాష్ట్రంలో సాధించుకోవాలి. వచ్చినటువంటి ఆర్థిక అభివృద్ధి ద్వారా రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చెందేలాగా డెవలప్ చేసుకోవాలి. ఈ విషయంలో కూటమి కట్టిన విషయం, ప్రధానమైనటువంటి లక్ష్యం ఇదే. క్లియర్ గా రాష్ట్ర అభివృద్ధే కూటమికి కారణం అనేది క్లియర్ గా మేము చెప్తున్నాము. రాష్ట్రం అభివృద్ధి చెందేంత వరకు ఈ కూటమిని ఇలాగే ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో వ్యక్తిగత స్వార్థాలకు ఎక్కడా తావులేదు. ప్రజా అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కూటమి ముందుకెళ్ళిద్ది. ఈ టాపిక్కి సంబంధం లేకపోయినా చిన్నది, సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అవుతుంది. అమరావతి సంబంధించిన ఇన్విటేషన్లో ఫస్ట్గా పవన్ కళ్యాణ్ గారి పేరు వెయ్యలేదని, తర్వాత 4 ఖర్చుకుని దాన్ని వేశారని ఒక ఇది ఉంది. దానిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు, ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ కూటమి ఏర్పాటులోనూ రాష్ట్ర భవిష్యత్తులోనూ ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి ఆ గౌరవం తగ్గాలి అని జన సైనికులు, రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ రెస్ట్రిక్షన్స్ దృష్ట్యా పేరు అనేది ప్రకటించలేదంటే మాకు తెలిసినటువంటి విషయం. తర్వాత మరలా ప్రజల నుంచి వచ్చినటువంటి కోరిక మేరకు కొన్ని ఛానల్స్ నుంచి, అంటే టీడీపీ సంబంధించిన హ్యాండిల్స్ నుంచి, కొన్ని గవర్నమెంట్ హ్యాండిల్స్ నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి గారి పేరును కూడా చేర్చి కొన్ని పోస్టర్స్ తిరిగాయి. అది అఫీషియల్ అన్అఫీషియల్ కూడా ఇప్పటివరకు తెలియదు యాక్చువల్ గా. కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటి అనేది ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించాలి. దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. రాబోయే రోజులు ఇట్లాంటిది జరగకుండా ఉండిద్దని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం సార్. రైట్ బాలకోటయ్య గారు చెప్పండి. ఇందాక చెప్తున్నారు కదా, నోట్ చేసుకుంటారు. నాగ్ గారు నిన్న అమరావతిలో జరిగిన
మోడీ గారి యొక్క పునర్నిర్మాణ పనుల సభకి పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు ఆ ఆహ్వాన పత్రికలో. జనసేన నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పవన్ కళ్యాణ్ గారి పేరుని చేర్చడం అయినది. తరువాత అమరావతి రైతులకు కూడా ఆహ్వాన పత్రికలో లేవు. మాలాంటోళము గత 2 రోజులుగా అమరావతి రైతులకి అభినందించాలి, వాళ్ళకి సన్మానించాలని మేము కూడా గొడవ చేశాం. దాంతో అమరావతి రైతులకు కూడా ప్రత్యేక ఆహ్వానం కింద పొందుపరిచారు, ఒక ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు. బాలకోట ఇలాంటి వాడికి అసలు ఆహ్వాన పత్రికే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు ఆహ్వాన పత్రిక, ఆయన రమ్మని పిలిచారు, మమ్మల్ని అయితే పిలవలేదు. నిన్న నేను కూడా అమరావతి సభకి వెళ్ళా, ఆహ్వాన పత్రిక అమరావతి మీది పాస్ కూడా లేదు. కాదు బాలకోట గారు, లేదు. అమరావతి మీది, అమరావతి మీరు ఇంట్లో వాళ్ళు, మీకు ఇన్విటేషన్ దానికి. అదే అంతేనండి. ఇప్పుడు ఇంటి కుక్కలకి అన్నం పెట్టాల్సిన పనే ఉందలే గాని నాకు పాస్ కూడా లేదు. కానీ మేమేమంటామంటే మేము రోడ్డు మీద ఉన్నా ఇబ్బంది ఏం లేదు, కానీ అమరావతిని మళ్ళీ రోడ్డు ఎక్కించమాకండి. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే తన విధానాలను సమీక్షించుకోవాలనేది మాలాంటి వాళ్ళ విజ్ఞప్తి. ఎందుకంటే ఈ రాజధాని రగడ ఇంకా ఇంకా కొనసాగించడం అనేది రాజకీయ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి కూడా క్షంతవ్యం కాదు. లోపాలు ఉంటే మాట్లాడండి, అక్కడ ఏదన్నా మీకు జరగరాని పనులు జరుగుతుంటే మాట్లాడండి, తప్పేమీ లేదు. ఎందుకంటే ఒక పెద్ద యజ్ఞం అది. 8 ఏళ్లుగా అదే రాజధాని. గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే పరిపాలన చేశాడు. పోతే నేను ఒక మాట చెప్తున్నాను సార్, రాజధాని అంటే రాజకీయ పార్టీ కాదండి. సోమవారం ఒక పార్టీ, మంగళవారం ఒక పార్టీలో ఉండటానికి. రాజధాని అంటే సంక్షేమ పథకం కూడా కాదండి, పేర్లు మార్చుకోవటానికి. అది అభివృద్ధి అండి. అది ఒక ఏడాదితోనో 2 ఏడాదితోనో కూడా అయ్యేది కాదండి. ఈ ప్రభుత్వం చేయాలి, రేపటి ప్రభుత్వం చేయాలి, రేపటి ప్రభుత్వం చేయాలి. భాగ్యనగరం చరిత్ర 450 సంవత్సరాలు, బెంగళూరు, చెన్నై అన్ని చరిత్రలు 100కు మించే. ఇప్పుడు అమరావతి నెలబాలుడు. అందుకని దీనిని బతికించుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఒక మాట ఏంటంటే, నాగ్ గారు, పాత సినిమాలో సూర్యకాంతం గారని ఒక పాత్ర ఉందండి. ఆమె చనిపోతున్నప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా స్వర్గప్రాప్తి లభించాలని అమ్మ నారాయణ అమ్మ అంటారు. ఆమె అనదు, నోటి మాట రాదు. ఆఖరికి ఏం చేశారంటే నారని తెచ్చి, కనీసం నారని చూస్తే నార అంటుంది, పుణ్యం ప్రాప్తిస్తుందని అనుకుంటే నారాయణ అనదు, పీచు పీచు అంటుంది. ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి అది. అమరావతిని పొగడలేదు, జీర్ణించుకోలేదు. వాళ్ళకి అదేనండి, వాళ్ళకి అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు, అమరావతి అంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ రాజకీయాల్లో చూసి సుఖమేముంది చెప్పండి. ఇప్పుడు మీరు పరిపాలించారు, రేపు పొద్దున మీరు అన్నట్టుగా మీరు కూడా రావచ్చు. కాబట్టి నేననే మొన్న బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో అన్నారండి, నాగ్ గారు, మేము ఈ 3 రాజధానులను సమీక్షించుకునే ఆలోచన చేస్తున్నామనని. అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని అమరావతి బహుజన జేఏసీగా విజ్ఞప్తి చేస్తున్నాను. అభివృద్ధిని కాంక్షిద్దాం. 13 జిల్లాలకు అన్నం పెట్టొద్దని ఎవడో అనడో, ఒక ప్రాంతం అభివృద్ధి చెందటాన్ని కూడా ఎవరు కూడా ఆహ్వానించరు. ఇప్పుడున్న వాతావరణంలో, ఆధునిక సమాజంలో ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ అలా లేరు. తప్పనిసరిగా రాజధానిని బతికించుకొని రాష్ట్రాన్ని మళ్ళీ పరుగు పందెంలో ఉంచుదాం అనేదే మాలాంటి యొక్క అభిప్రాయం. తప్పనిసరిగా రాజధాని నిలబడుతుంది. ఇక రాజధానికి అన్ని శకునాలు, అన్ని గ్రహాలు తొలగాయనే భావిస్తున్నాను నిన్నటితో. వైసీపీ పార్టీ కూడా అమరావతి మీద రాజకీయాలు చెయ్యదులేమో అని అనుకుంటున్నాను. నేను నాకు ఆ భావనలో ఉన్నాను. మరి రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పాత్రికేయ సమావేశం పెట్టి ఏం చెప్తాడో కూడా చూడాలి. కాబట్టి అమరావతి బతకాలి. అమరావతి ఒక ఆర్థిక వనరుగా రాష్ట్రానికి నిలబడాలి. రాజధాని లేకుండా తలకాయ లేకుండా దేహం ఉండదండి. అలాగనే రాజధాని లేకుండా రాష్ట్రాలు ఉండవండి.